హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుంచి సెకండ్ లెసన్ మీరా కే పద్ చెప్పుకుందాం. మీరా కే పద్. ఈ లెసన్ కవయిత్రి మీరా. मीरा कवयित्री परिचय. कृष्ण के प्रेम में पागल होकर लोगों को कृष्ण भक्त से परिचित करने वाली महान कवयित्री मीरा का जन्म 1498 में मेवाड़ के चौकड़ी में हुआ. ये राजा घराने में जन्म हुई थी. इसके पिता राजा रत्न सिंह थे. बाल्यकाल में ही मीराबाई कृष्ण की भक्ति में लीन थी. इसके बचपन में ही इसकी माता का देहांत हो जाते हैं. इसके बाद यह सर्वाधिक समय अपने दादा राव दूधा जी के पास रहती थी. इसके दादी जी बहुत ही धार्मिक एवं लोकप्रिय व्यक्ति थे. उनके अंदर सज्जनता का गुण विद्यमान था और इन्हीं सब कारणों से मीराबाई के ऊपर इनके दादाजी का प्रभाव लगभग पूरा का पूरा पड़ा. సో ప్రతి ఒక్క వ్యక్తిని కృష్ణుడి వైపు మరలించే ఆ కవయిత్రి మీరా కృష్ణుడికి అనన్య భక్తురాలు. కృష్ణ భక్తిని ప్రతి ఒక్కరికి పరిచయం చేసిన గొప్ప కవయిత్రి మీరా. ఈవిడ 1498లో మేవాడ్లోని చౌకడీలో పుట్టింది. ఈవిడ ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. ఈయన తండ్రి పేరు రత్నసింహ. ఈవిడ తల్లి చిన్నప్పుడే చనిపోయారు. ఆ తర్వాత ఎక్కువగా తిన టైం అంతా వాళ్ళ దాది అంటే నానమ్మ తాతయ్యలతోనే గడిపేది. వాళ్ళ తాతయ్య గారి పేరు రావ్ దూదా. ఈయన చాలా గొప్ప వ్యక్తి. వాళ్ళ నానమ్మ గారు కూడా ఎంతో లోకజ్ఞానం కలిగిన వ్యక్తి. ఆవిడ మీరాని చిన్నప్పటి నుంచే కృష్ణుడి యొక్క ప్రేమ గురించి, కృష్ణుడి యొక్క లీలల గురించి చెబుతూ మీరాలో అనన్య భక్తి కలగడానికి కారణమైంది వాళ్ళ నానమ్మ. विवाह योग्य होने पर मीरा का विवाह चित्तौड़ के राजा राणा संगा के बड़े पुत्र भोजराज के साथ हुआ. विवाह के कुछ ही वर्षों के बाद इनके पति की मृत्यु हो गई, जिससे इसका संपूर्ण समय अब कृष्ण भक्ति में व्यतीत होने लगा. मीरा श्री कृष्ण को अपना पति मानती थी, जिसकी वजह से वे हमेशा कृष्ण के पद गीत साधु संतों के साथ अपनी हर लीलाओं का वर्णन करती रहती थी. సో 1516లో మేవాడ్ యువరాజైన భోజరాజుతో మీరా యొక్క వివాహం జరుగుతుంది. వివాహమైన కొద్ది సంవత్సరాలకే భోజరాజ్ యుద్ధంలో చనిపోతారు. ఆ తర్వాత నుంచి మీరా తన పూర్తి టైం కృష్ణుడి యొక్క భక్తిలో పాటలు పాడుకుంటూ గుంగురు అంటే నెత్తి మీద ఇలాగ చెంగు కప్పుకుంటారు కదా, గోంగురు అలా వేసుకొని వీధుల్లో కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ భజన చేసుకుంటూ తిరిగేది. అలా చేయడం వాళ్ళ అత్తారింట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. అందరూ కూడా ఆవిడ్ని తిడుతూ ఉండేవారు. కానీ తనకి కృష్ణుడి మీద ఉన్న అనన్యమైన భక్తికి, ఆ ప్యూర్ డివోషన్కి ఆవిడ తను కృష్ణుడి యొక్క సేవకురాలిగా, ప్రేయసిగా, అలాగే భార్యగా తనని తాను ఊహించుకొని కృష్ణుడి మీద భక్తితో పిచ్చిదానిలాగా ఆయన మీద పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా కృష్ణుడి మీద ప్రేమ తప్ప ఆవిడకి వేరే ఏ ఆలోచన ఉండేది కాదు. అలాంటి మీరాబాయి ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు కూడా పడిందనమాట. వాళ్ళ అత్తగారింటి వాళ్ళు చాలామంది ఈవిడ్ని ఎన్నో విధాలుగా చంపేయాలని కూడా ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళ కులాన్ని నాశనం చేస్తుంది అని వాళ్ళు ఫీల్ అయ్యేవారనమాట. కానీ మీరా అవేమి పట్టించుకోకుండా తన దైవాన్ని నమ్ముకుంటూ తను ఎప్పుడూ కూడా తన లోకంలో కృష్ణుడి యొక్క పాదాలు పట్టుకొని వేలాడుతూ ఉండేది. అంత గొప్ప భక్తురాలు మీరాబాయి. किंतु राज परिवार से होने के कारण राजघराने के लोग इनके इस सब कार्यों से किन रहते थे और कई बार मीरा को विष देकर मारने की भी कोशिश की गई, किंतु कृष्ण की प्रेयसी होने के कारण ये हमेशा बच गई. అంతేకాకుండా వాళ్ళందరూ కలిసి మీరాని చంపేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఎన్నోసార్లు విషాన్ని కూడా ఇచ్చారు.
కేవలం కృష్ణుడు తన పక్కన ఉండడం వల్ల అన్ని కష్టాలని ఆవిడ ఈజీగా దాటుకుంటూ బయటకు వచ్చేసింది. ఒకసారి ఒక గ్లాస్ నిండా విషాన్ని, అదేవిధంగా ఒక బుట్ట నిండా పావుల్ని పెట్టి మీరా దగ్గరికి పంపించడం జరిగింది. మీరా ఆ విషాన్ని తాగింది. ఆ విషం మీరాకి ఎక్కను కూడా ఎక్కలేదు. ఎందుకంటే ఆమె పక్కనే ఎప్పుడు కృష్ణుడు ఉంటాడు. పైగా ఆ బుట్టలో ఉన్న పాములన్నీ కూడా ఒక పూలదండలాగా మారి కన్నయ్య విగ్రహాన్ని అలంకరించాయి. అంత గొప్ప భక్తురాలు మీరాబాయి. సో లెట్స్ స్టార్ట్ ఆర్ లెసన్ మీరా కే పద్. हरि आप हरो जन की बीर, द्रौपदी री लाज राखी आप बढ़ायो चीर, भगत कारण रूप नरहरि धरयो आप शरीर, बढ़तो गजराज राख्यो काटी कुंजर पीर, दासी मीरा लाल गिरिधर हरो तुम्हारी बीर। प्रसंग। यह पद्य मीरा के पद से लिया गया है। इस पद की कवयित्री मीरा है। इसमें कवयित्री भगवान श्री कृष्ण के भक्त प्रेम को दर्श रही है, स्वयं की रक्षा की गुहार लगा रही है। व्याख्या। इस पद में कवयित्री मीरा भगवान श्री कृष्ण के भक्त प्रेम का वर्णन करते हुए कहते हैं कि आप अपने भक्तों के सभी प्रकार के दुखों को हरने वाले हैं, अर्थात दुखों का नाश करने वाले हैं। मीरा उदाहरण देते हुए कहते हैं कि जिस तरह आपने द्रौपदी की इज्जत को बचाया और साड़ी के कपड़े को बढ़ाते चले गए, जिस तरह आपने अपने भक्त प्रहलाद को बचाने के लिए नरसिंह का शरीर धारण कर लिया और जिस तरह आपने हाथियों के राजा भगवान इंद्र के वाहन ऐरावत हाथी को मगरमच्छ के चुंगल से बचाया था, हे श्री कृष्ण, उसी तरह अपनी इस दासी अर्थात भक्त को भी सारे दुखों हर लो, अर्थात सभी दुखों का नाश कर दो। సో మీరాబాయి ఏమని ప్రార్థిస్తుందంటే, హే కృష్ణ, నీ ప్రేమ కానీ నీ భక్తి కానీ చాలా గొప్పవి. అవి ఎంత గొప్పవి అంటే కేవలం నిన్ను ఒకసారి తలుచుకుంటే చాలు వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా, కష్టాలన్నీ కూడా నాశనమైపోతాయి అని చెప్పేసి మీరాబాయి మనకి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ద్రౌపది వస్త్రాపహరణం. ద్రౌపదీదేవి నిండు సభలో ఆవిడ చీరని లాగారు. ఆ టైంలో శ్రీకృష్ణుడు ఒక మాయ చేత ఆవిడ యొక్క ఇజ్జత్ గౌరవాన్ని కాపాడడానికి మాయ చీరని ఆవిడ చుట్టూతా చుట్టారు. దానివల్ల దుశ్శాసనుడు ఎంత లాగినా సరే ఆ చీర అనేది అంతం అవ్వలేదు. ఇంతకీ ద్రౌపది ఎవరు? మనకి మహాభారతం చాలా బాగా తెలుసు. అందులో పాండవులు కౌరవులు చిన్నాన్న పెదనాన్న పిల్లలు అంటే ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. అయినా సరే రాజ్యం మీద ఎక్కువ ఆశతో కౌరవులు పాండవుల్ని ఎప్పుడూ హింసిస్తూ ఉండేవారు, చంపడానికి కూడా ప్రయత్నిస్తూ ఉండేవారు. అలాంటి పాండవులు 5. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులు 100 మంది. అందులో ఫస్ట్ వాడు దుర్యోధనుడు, సెకండ్ వాడు దుశ్శాసనుడు. అలాగా 100 మంది బ్రదర్స్, అందరూ కూడా చెడ్డవాళ్లే. పాండవుల 5గురికి ఒక వైఫ్, ఆవిడ పేరు ద్రౌపది. ఒక్క అమ్మాయినే ఎందుకు 5గురు చేసుకోవాల్సి వచ్చింది అంటే, ఒకసారి అర్జునుడు విల్లు విద్య ప్రదర్శించి స్వయంవరంలో ద్రౌపదిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తాడు. అది తెలియక వాళ్ళమ్మగారు ఏం తెచ్చినా సరే మీ 5గురు పంచుకోండి అని మాట వదిలేస్తారు. అమ్మ అన్న మాటకి కట్టుబడి ఈ 5గురు బ్రదర్స్ కూడా ద్రౌపదిని మ్యారేజ్ చేసుకుంటారు. ఈ కౌరవులందరూ ఏం చేస్తారంటే, ఎలాగైనా సరే పాండవుల్ని వాళ్ళ యొక్క రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలి అని చెప్పేసి మాయాసభ నిర్వహించి అందులో జూదం ఆడతారు. జూదం మీన్స్ గ్యాంబ్లింగ్, డైస్తో అనమాట. అలా ఆడినప్పుడు పెద్దవాడైన ధర్మరాజు ఆ జూదంలో తన బ్రదర్స్ని, తన వైఫ్ని కూడా పణంగా పెడతాడనమాట. ఓడిపోతాడు. అప్పుడు ద్రౌపదీదేవి తన యొక్క మందిరం ప్యాలెస్లో ఉంటే దుశ్శాసనుడు అంటే దుర్యోధనుడి సెకండ్ బ్రదర్ దుశ్శాసనుడు వెళ్ళి ఆవిడ్ని తల
జుట్టు పట్టుకొని లాక్కొని వస్తాడనమాట. అప్పుడు ఆవిడ ఏకవస్త్రగా ఉంటుంది. ఏకవస్త్ర మీన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద పీరియడ్ తను వేరేగా ఉంటుంది. అయినా సరే ఈ ఎంత బ్యాడ్ అండ్ క్రూయల్ పర్సన్స్ అంటే అలా లాక్కొని వచ్చి నిండు సభలో ఆవిడ చీరని లాగేస్తూ ఉంటాడు. దుర్యోధనుడైతే ఆవిడని వచ్చి తన తొడ మీద కూర్చోమని తొడ చెరుస్తాడనమాట. భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అందరూ బాధపడతారు. సో ఆ టైంలో ఆవిడ ఇజ్జత్ అంటే ఆవిడ గౌరవాన్ని కాపాడడానికి శ్రీకృష్ణుడు మాయ చేసి అక్కడ తనకి ఒక మాయ చీరని, ఎంత లాగినా తరగని పెద్ద మాయ చీరని ఆవిడ చుట్టూతా చుట్టేస్తాడనమాట. ఇలాగా శ్రీకృష్ణుడు ద్రౌపది యొక్క మానాన్ని కాపాడతాడు. సెకండ్ ఎగ్జాంపుల్గా మనకి ప్రహ్లాదుడి గురించి చెప్పారు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తి కలిగిన వాడు. విష్ణుమూర్తి యొక్క 4వ అవతారం నరసింహ అవతారం. ప్రహ్లాదుడి తండ్రి రాక్షసుల రాజైన హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే 2 బ్రదర్స్ ఉండేవారు. ఇద్దరు కూడా రాక్షసులే అన్నమాట. అయితే వాళ్ళు విష్ణుమూర్తి చేతిలో చచ్చిపోవాలి అనే వరం ఉన్నవాళ్ళు. ఇంకెవ్వరు చంపినా చావరు. కానీ ఇందులో కూడా ఎన్నో కండిషన్స్ పెట్టాడనమాట. ఈ హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడి తండ్రి బ్రహ్మదేవుడి కోసం బాగా తపస్సు చేసి ఏమని వరం కోరుకుంటాడు అంటే తనని ఎవరైనా సరే పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ మనిషి శరీరంతో కానీ జంతువుగా కానీ ఏ ఆయుధంతో అయినా సరే తనకి చావు రాకూడదు అని కోరుకుంటాడు. ఓకే అని చెప్పేసి బ్రహ్మదేవుడు వరం ఇచ్చేస్తాడు. అప్పటి నుంచి వీడు అందరు దేవతల్ని కష్టపెట్టడం మొదలు పెడతాడు. హిరణ్యాక్షుడి వైఫ్ పేరు లీలావతి. ఆవిడ చాలా గొప్పది అండ్ విష్ణుమూర్తి భక్తురాలు. ఆవిడకి పుట్టిన బిడ్డే ప్రహ్లాదుడు. అతడు పుట్టడంతోనే విష్ణుమూర్తి అంటే విపరీతమైన భక్తి కలిగినవాడు. కానీ హిరణ్యకశిపుడు శివుడు భక్తుడు, ఎప్పుడు శివనామమే తలుస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి అంటే అస్సలు ఇష్టం ఉండదన్నమాట. సో ఈ హిరణ్యకశిపుడు చూశాడు కానీ ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదలట్లేదు. బాగా కోపం వచ్చేసి ఎన్నోసార్లు ఎన్నో శిక్షలు వేస్తాడు. అయినా సరే ప్రహ్లాదుడు విష్ణునామాన్ని వదలడు. ఆఖరికి కన్న కొడుకుని చంపేయడానికి కూడా ట్రై చేస్తాడు. అయినా సరే ప్రహ్లాదుడు భయపడడు, విష్ణునామాన్ని వదలడు. అట్ లాస్ట్ హిరణ్యకశిపుడు బాగా అలసిపోతాడు, కోపం వచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదనమాట. అప్పుడు ఒకరోజు ఏమవుతుందంటే ఎక్కడున్నాడు నీ శ్రీ మహావిష్ణువు నాకు చూపించు అని ప్రహ్లాదుడిని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి స్వరూపుదగు ఎందెందు వెతికినా అందందు గలడు దానవాగ్రణి అని నమస్కరిస్తాడు. వెంటనే ఒక స్తంభంలో నరసింహ అవతారంలో శ్రీ మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆ విష్ణు అవతారం ఎలా ఉంటుందంటే పాపాత్ములు అంటే బ్యాడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే భయపడిపోతారనమాట. అంత ఉగ్రంగా లయన్ హెడ్తో చాలా ఇదిగా ఉంటుంది. సో ఇక్కడ వీడు ఆల్రెడీ వరం కోరుకున్నాడు కదా, తనని మనుషులు ఎవరు చంపకూడదని. అందుకని శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ఎత్తి వచ్చారనమాట. పగలు రాత్రి కానీ సంధ్య టైంలో అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్ ఇంట బయట కానీ గడప మీద అంటే గడప అది ఇంటికి బయట కాదు లోపల కాదు మధ్యలో ఉంటుంది. మానవ శరీరము జంతు శరీరము ఈ రెండు కలిసిన నరసింహ అవతారం ఎత్తి ఆయుధం ఏ ఆయుధంతో కూడా తను చంపకూడదన్నాడు కదా, అందుకని నరసింహుడే తన గోళ్ళని ఆయుధంగా చేసి అతని పొట్ట చీల్చేస్తాడనమాట. అలాగా తన భక్తుడైన ప్రహ్లాదుడు ఒక్క అరుపుతో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. అలాంటి నరసింహ అవతారం విష్ణు అవతారాల్లో 4వ అవతారం. ఆ తర్వాత మనకి చెప్పిన థర్డ్ ఎగ్జాంపుల్ గజేంద్ర మోక్షం. గజేంద్రుడు మీన్స్ ఎలిఫెంట్, ఏనుగు. ఒకసారి త్రికూటం అనే ఒక పర్వతం ఉండేది. అవి 3 పర్వతాలని కలిపితే అంటే 3 పెద్ద పెద్ద హిల్స్ని కలిపితే త్రికూటం అనే పర్వతం అనమాట. ఒక హిల్ ఏమో గోల్డ్, ఒకటేమో ఐరన్, ఇంకొకటేమో సిల్వర్. ఈ 3 కాంబినేషన్స్తో ఆ హిల్ చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆ హిల్ మధ్యలో ఒక పెద్ద పాండ్ ఉండేదన్నమాట. అందులో ఎన్నో మగర్మచ్ మీన్స్ ముసళ్ళు ఉండేవి. ఒకసారి ఆ అడవుల్లో ఉన్న ఏనుగుల కింగ్ ఒక ఏనుగు ఆ
పాండ్లో దిగి రిలాక్స్ అవుతున్న టైంలో ఒక మగర్మచ్ వచ్చి, ఒక ముసలి వచ్చి ఆ ఏనుగు కాల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది చాలా బలవంతమైంది కదా ఏనుగు, ఎంతో ఫైట్ చేస్తుంది. అయినా సరే ఆ మగర్మచ్ వదలదు. ఆ తర్వాత ఏమవుతుంది, ఇంకా తన వల్ల కాక శ్రీ మహావిష్ణువు కోసం ప్రార్థిస్తుంది. వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ప్రత్యక్షమయ్యి ఆ సుదర్శన చక్రంతో ఆ మగర్మచ్ యొక్క తలని కట్ చేసేస్తాడు. వెంటనే గజేంద్రుడికి ఆ పెయిన్ నుంచి రిలాక్సేషన్ అనేది ఇస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు పెద్దవాళ్ళనే కానీ, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలి, అలాగే జంతు పక్షులు ఎవరైనా సరే వాళ్ళని మౌనంగా అయినా మనసులో తలుచుకున్నా సరే వెంటనే ప్రత్యక్షమై వాళ్ళకి ఏం కావాలో అవి అందిస్తాడు. సో ఈ 3 ఎగ్జాంపుల్స్ ద్వారా తన యొక్క ప్రేమని, భక్తిని మీరాబాయి చాటుకుంటుంది. ఏ విధంగా అయితే ఒక్క క్షణాల్లో అందరి బాధని తీర్చేశావో అదేవిధంగా ఈ భక్తురాలి యొక్క బాధని, ప్రేమని అర్థం చేసుకొని తనతో పాటు ఉండమని రిక్వెస్ట్ చేస్తుంది. సెకండ్ పోయం. श्याम मान्हे चाकर राको जी, गिरिधर लाल मान्हे चाकर राको जी, चाकर रहस्य भाग लगस्योम, नित उठ दर्शन पास्योम, वृंदावन री कुंज गली में गोवर्धन लीला घास्योम, चाकरी में दर्शन पास्योम, सुमरन पास्योम कचरची, भव भगति जगीर पास्योम, तीनाम बांताम सरसी, मोर मुकुट पीतांबर सोहे, गल जयंती माला, वृंदावन में देनु चरावे मोहन मुरली वाला, ऊंचा ऊंचा महल बनावे बीच बीच राकू बारी, सावरिया रा दर्शन पास्यों परह कुसुम्बी साड़ी, आधी रात प्रभु दर्शन दीजो जन्माजी रे तीरा, मीरा रा प्रभु गिरिधर नागर हिवाड़ो घनो अधीरा। प्रसंग। यह पद्य मीरा के पद नामक कविता से लिया गया है। इस पद्य के कवयित्री है मीरा। इस पद में कवयित्री मीरा श्री कृष्ण के प्रति अपने प्रेम का वर्णन कर रही है और श्री कृष्ण के दर्शन के लिए वह कितनी వ్యాకుల్ హే యహ దర్శ రహీ హే। సో ఈ పోయం ద్వారా మీరా తను కృష్ణుడి కోసం ఎంత తప్పించిపోతుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది। व्याख्या। इस पद में कवयित्री मीरा श्री कृष्ण के प्रति अपनी भक्ति भावना को उजागर करते हुए कहते हैं कि श्री कृष्ण मुझे अपना नौकर बनकर रख लो। अर्थात मीरा किसी भी तरह श्री कृष्ण के नज़दीक रहना चाहती है, फिर चाहे नौकर बनकर ही क्यों ना रहना पड़े। मीरा कहती है कि नौकर बनकर मैं बगीचा लगाऊंगी ताकि సుబహ్ ఉట్కర్ రోజ్ ఆప్కే దర్శన్ పా సకూంగి। సో మీరా ఏమని చెప్తుందంటే, నేను ఒక దాసిగా అయినా సరే నీ దగ్గర నేను ఉంటాను, ఎందుకంటే ప్రతిరోజు నేను నిన్ను చూడడానికి వీలవుతుంది, నీకు దగ్గరగా ఉండడానికి వీలవుతుంది అని అంటుంది। ఇంకా మీరా ఏమని చెప్తుందంటే, తను ఒక గార్డెన్ని పెంచాలనుకుంటుందంట। ఆ బృందావనంలో ఆ గార్డెన్లో రకరకాల పూల మొక్కలను కూడా నాటాలనుకుంటుంది। మీరా कहती है कि वृंदावन की संकरी गलियां में मैं अपने स्वामी की लीलाओं का बखाना करूँगी। का मानना है कि नौकर बनकर उन्हें 3 फायदा होंगे। पहला, उन्हें हमेशा कृष्ण के दर्शन प्राप्त होंगे। दूसरा, उन्हें अपने प्रिय की याद नहीं सताएगी। और तीसरा, इसकी भावना भक्ति का साम्राज्य बढ़ती ही जाएगा। मीरा श्री कृष्ण के रूप का बखाना करते हुए कहते हैं कि उन्हें पीले वस्त्र धारण किए हुए है, सर पर मोर के पंखे का मुकुट विराजमान है और गले में वैजयंती फूल की माला को धारण किया हुआ है। वृंदावन में गाय चराते हुए जब वह मोहन मुरली बजाता है तो सब मन मोह लेते हैं। मीरा कहती है कि मैं बगीचों के बीच ही ऊंचे ऊंचे महल बनाऊंगी और कुसुम्बी साड़ी पहनकर अपने प्रिय के दर्शन करूंगी। अर्थात श्री कृष्ण के दर्शन के लिए राज श्रृंगार सजकर मीरा कहती है कि हे
प्रभु गिरिधर, स्वामी मेरा मन आपके दर्शन के लिए इतना बेचैनी है कि वह सुबह का इंतज़ार नहीं कर सकता। मीरा चाहते हैं कि श्री कृष्ण आधी रात को ही जमुना नदी के किनारे उसे दर्शन दे देगा। సో మీరా యొక్క భక్తి ఎంత ఎక్కువ అంటే ఆవిడ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆ భగవంతుడైన కృష్ణుడి పాదాల దగ్గర ఉండాలని కోరుకుంటుంది. నిరంతరం తను కృష్ణుడిని తప్ప ఇంకెవ్వరిని చూడకూడదు అనే ఆలోచనతో తన మనసు నిండిపోయింది. మీరా కృష్ణుడి యొక్క నౌకరాణి మీన్స్ సేవకురాలుగా మారటానికి మెయిన్గా 3 రీజన్స్ చెప్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతి నిమిషం కూడా ఆవిడికి స్వామి దర్శనం జరుగుతుంది. రెండోది ఏంటంటే కృష్ణుడి నుంచి దూరంగా ఉన్నాను అనే విరహ వేదన ఆవిడ మనస్సులో కూడా ఉండదు. మూడవది ఏంటి అంటే కృష్ణుడి యొక్క సామ్రాజ్యం, ఆ భక్తి సామ్రాజ్యంలో ఆవిడ మునిగి తేలుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి నిమిషం ఆవిడ కృష్ణుడితోనే గడపాలి అని అనుకుంటుంది. పీతాంబరాలు ధరించి నెమలిని నెత్తిమీద కిరీటంలా పెట్టుకొని వైజయంతి మాలని తన మెడలో వేసుకున్న ఆ శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని ప్రతి నిమిషం కన్నార్పకుండా చూస్తూ ఆయన యొక్క భక్తిలో లీనమైపోవాలని మీరా కోరుకుంటుంది. ఇంకా మీరా తన యొక్క గార్డెన్లో శ్రీకృష్ణుడి ఉండడానికి గల కారణం ఇంకా ఏమని చెప్తుంది అంటే ప్రతి క్షణం కూడా ఆ స్వామి దర్శనం కోసం అల్లాడిపోకుండా ఆ స్వామిని తన గార్డెన్లో పెట్టుకోవాలని ఆరాటపడుతుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. फर्स्ट क्वेश्चन, पहले पद में मीरा ने हरि से अपने पीड़ा हराने की विनती किस प्रकार की है? उत्तर, पहले पद में मीरा कहते हैं कि जिस प्रकार हे प्रभु आप अपने सभी भक्तों के दुखों को हराते हो, जैसे द्रौपदी की लज्जा बचाने के लिए साड़ी का कपड़ा बढ़ाते चले गए, प्रहलाद को बचाने के लिए नरसिंह का रूप धारण कर लिया और ऐरावत हाथी को बचाने के लिए मगरमच्छ को मार दिया, उसी प्रकार मेरे भी सारे दुखों को हार लो अर्थात सभी दुखों को समाप्त कर दो. సో మీరా భగవంతుణ్ణి తన బాధలు, పీడ మీన్స్ బాధ, తన ఆబ్స్టికల్స్ అన్నిటి నుంచి ఎలా దూరం చేయమని వేడుకుంటుంది. హౌ షీ ఈస్ ప్రేయింగ్. సో మీరా శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటుంది, ఏ విధంగా అయితే ద్రౌపదికి మీరు చీరలు ఇచ్చి కాపాడారో అండ్ ప్రహ్లాదుడిని నరసింహ అవతారం ఎత్తి కాపాడారో అండ్ ఐరావత్ హాతీని మగర్మచ్ మీన్స్ క్రొకడైల్ నుంచి కాపాడారో, అదేవిధంగా నన్ను కూడా ఈ సంసారం అనే ఈ బాధల నుండి, ఈ ఇబ్బందుల నుండి కాపాడు మీన్స్ నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని మీరా కోరుకుంటుంది. సెకండ్ క్వశ్చన్, दूसरे पद में मीरा श्याम की चाकरी क्यों करनी चाहती है? స్పష్ట కీజియే. సో సెకండ్ పోయంలో మీరా ఎందుకు శ్రీకృష్ణుడికి సర్వెంట్గా మారాలనుకుంటుంది, ఆయనకి సేవలు ఎందుకు చేయాలనుకుంటుంది? उत्तर, दूसरे पद में मीरा श्री कृष्ण की नौकर बनने की विनती इसलिए करती है क्योंकि वह श्री कृष्ण के दर्शन का एक भी मौका खोना नहीं चाहती है. वह कहती है कि मैं बगीचा लगाऊंगी ताकि रोज सुबह उठते ही मुझे श्री कृष्ण के दर्शन हो सकते हैं. సో సెకండ్ పోయంలో మీరా ఏమని చెప్తున్నారంటే ఆవిడ శ్రీకృష్ణుడి యొక్క దర్శనం అయ్యే ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవాలనుకోవటం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆవిడ శ్రీకృష్ణుడిని చూస్తూ ఆయన యొక్క దర్శనంలో, ఆయన యొక్క నీడలో తన జీవితాన్ని గడపాలి అని ప్రార్థిస్తుంది. అండ్ మీరా ఒక గార్డెన్ని పెంచాలని కోరుకుంటుంది, ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా ఆ గార్డెన్లో తనతో పాటు ఉంటాడు అని ఆశపడుతుంది. थर्ड क्वेश्चन, मीरा श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन कैसे किया है? సో శ్రీకృష్ణుని మీరా ఎంత అద్భుతంగా వర్ణించారు. उत्तर, मीरा श्री कृष्ण के रूप सौंदर्य का वर्णन करते हुए कहते हैं कि उन्हें सर पर मोर पंख का मुकुट धारण किया हुआ है,
पीले वस्त्र पहने हुए है और गले में वैजयंती फूल की माला को धारण किया हुआ है। मीरा कहती है कि जब श्री कृष्ण वृंदावन में गाय चराते हुए बांसुरी बजाते हैं तो सबका मन మోహ లేతే హే। సో మీరా శ్రీకృష్ణుని ఎలా వర్ణిస్తున్నారంటే శ్రీకృష్ణుడి యొక్క నెత్తి మీద నెమలి పించం ఉంటుంది। మీ అందరికీ తెలుసు కదా, నెమలి పించం శ్రీకృష్ణుడి యొక్క నెత్తిని అలంకరించింది। అంత అదృష్టం నెమలికి ఎందుకు దక్కిందంటే శ్రీకృష్ణుడు అస్ఖలిత బ్రహ్మచారి మీన్స్ చుట్టూతా ఎంతమంది గోపికలున్నా సరే ఆయన ప్రతినిత్యం తన మనస్సు ద్వారా బ్రహ్మచారిగానే ఉంటారు। అదేవిధంగా నెమలి కూడా, నెమలి పిల్లల్ని ఎలా పెడుతుంది అంటే అది మంచిగా మబ్బులు నిండిన ఆకాశంలో వాన కురిసేటప్పుడు మగనెమలి దాని యొక్క ఫెదర్స్ని విప్పి డ్యాన్స్ చేస్తుంది। అది అలా డ్యాన్స్ చేసేటప్పుడు దాని ఐస్ కంప్లీట్గా టీయర్స్తో నిండిపోతాయి, మీన్స్ కన్నీళ్లతో నిండిపోతాయి అన్నమాట। అలా నిండిపోయిన ఆ టీయర్స్ని ఆడనెమలి పీహెన్ తాగుతుంది। అలా తాగిన ఆ టీయర్స్ ద్వారా పీహెన్ కన్సీవ్ అవుతుందన్నమాట। ఇక్కడ పికాక్ యొక్క మనసులో కానీ దాని యొక్క శరీరం ద్వారా కానీ ఎలాంటి లస్ట్ అనేది లేకుండా కేవలం ఆనందంతో వచ్చిన కన్నీళ్ళ ద్వారా అది పిల్లల్ని పెడుతుందనమాట। సో ఇక్కడ మగనెమలికే పురి ఉంటుంది, మీన్స్ ఫెదర్స్ ఉంటాయి, ఆడనెమలికి ఉండవన్నమాట। మగనెమలే పురి విప్పి డ్యాన్స్ చేస్తుంది, ఆ టీయర్స్ని తాగి ఆడనెమలి కన్సీవ్ అవుతుంది। అండ్ సెకండ్ రీజన్ ఎందుకు అంటే పికాక్ ఫెదర్ అనేది మనకి 7 కలర్స్తో కంప్లీట్గా కలర్ఫుల్గా ఉంటుంది। ఈ ఎంటైర్ యూనివర్స్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా, వాటి యొక్క షేడ్స్ అన్నీ కూడా ఈ 7 కలర్స్ నుంచే వచ్చినాయి అని చెప్తూ ఉంటారు। ఆ 7 కలర్స్ మన యూనివర్స్ యొక్క రిసింబల్। ఏథర్ అంటాం కదా, అంటే మార్నింగ్ టైం బ్లూ కలర్లో, అలాగే నైట్ టైం బ్లాక్ కలర్లో మనకి ఉంటుంది। బ్లూ మీన్స్ నీల, బ్లాక్ మీన్స్ శ్యామ। సో మనకి శ్రీకృష్ణుడు అందుకే కొన్ని రూపాల్లో బ్లూ కలర్ గాను కొన్ని రూపాల్లోనూ బ్లాక్ కలర్ గాను మనకి కనిపిస్తూ ఉంటారు। మీన్స్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఓన్లీ కేమ్ ఫ్రమ్ హిమ్। ఆయన అస్ఖలిత బ్రహ్మచారి। బ్రహ్మ మీన్స్ ద వేదాస్, అంత పురాణాలు బ్రహ్మాండమంతా నిండిపోయి, చారి మీన్స్ ఆచారి విద్య। సో బ్రహ్మ విద్యని స్టేబుల్గా, అస్ఖలిత మీన్స్ స్టేబుల్గా బ్రహ్మ విద్యలో ఆయన ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు। సో హీ ఈజ్ నోన్ యాజ్ అస్ఖలిత బ్రహ్మచారి। फोर्थ क्वेश्चन, मीरा की भाषा शैली पर प्रकाश डालिए। సో మీరా యొక్క భాషా శైలి, ఆవిడ రాసిన పోయట్రీ స్క్రిప్ట్ అండ్ ద స్టైల్ ఆఫ్ హర్ రైటింగ్స్ ఎలా ఉంటాయి? मीरा को हिंदी और गुजराती दोनों की कवयित्री माना जाता है। इनकी कुल 7-8 कृतियों ही उपलब्ध है। मीरा की भाषा सरल, सहज और आम बोलचाल की भाषा है। इसमें राजस्थानी, ब्रज, गुजराती, पंजाबी और कड़ी बोली का मिश्रण है। पदों में भक्तिरस है तथा अनुप्रास, पुनरुक्ति, రూపక్ ఆది అలంకారం का भी ప్రయోగ్ किया गया है। సో మీరా యొక్క లాంగ్వేజ్ అనేది చాలా నార్మల్గా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుందన్నమాట। ఆవిడ తన రైటింగ్స్లో ఎక్కువగా రాజస్థానీ, బ్రజ్, గుజరాతీ, పంజాబీ, కడీ బోలి ఇలాగా ప్రతి ఒక్క స్క్రిప్ట్ని కూడా ఆవిడ కంబైన్ చేస్తూ అందరికీ అర్థమయ్యేలాగా ఉపమాలంకారం, అనుప్రాస అలంకార్, రూపక అలంకార్ ఇవన్నీ యూస్ చేస్తూ ఆవిడ తన కవితలనేవి ఎంతో అద్భుతంగా రాశారు। फिफ्थ क्वेश्चन, वे श्री कृष्ण को पाने के लिए क्या क्या कार्य करने को तैयार है? సో మీరాబాయి శ్రీకృష్ణుడిని పొందడానికి ఏమేం పనులు చేయడానికి కూడా సిద్ధపడ్డారు? मीरा श्री कृष्ण को पाने के लिए अनेक कार्य करने के लिए तैयार है। वे कृष्ण की सेविका बनकर रहने को तैयार है। वे अपने विचारण अर्थात घूमने के लिए
बाग बगीचे लगाने के लिए तैयार है। ऊंचे ऊंचे महलों में खिड़कियां बनना चाहती है ताकि श्री कृष्ण के दर्शन कर सके। और यहाँ तक भी आधी रात को जमुना नदी के किनारे कुसुम्बी रंग की साड़ी पहनकर దర్శన్ करने लिए తయారు హే। సో మీరా ఒక సేవకురాలుగా మారి శ్రీకృష్ణుడికి సేవలు చేయడానికి రెడీ అయిపోయారు। అంతేకాకుండా పెద్ద గార్డెన్ ఒకటి తయారు చేయాలని ప్రిపేర్ అయ్యారు। ఎందుకంటే ఆ గార్డెన్లో శ్రీకృష్ణుడు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరాబాయ్ ఎప్పుడూ కూడా శ్రీకృష్ణుడిని చూస్తూ ఉండొచ్చు అని అనుకున్నారు। అంతేకాకుండా పెద్ద పెద్ద ప్యాలెస్లుకి పెద్ద పెద్ద కిటికీలు కట్టి గార్డెన్ ఫేసింగ్ చేస్తూ కట్టించాలని కూడా ప్రిపేర్ అయ్యారు। ఎందుకంటే ఆ కిటికీల్లో నుంచి శ్రీకృష్ణుణ్ణి మీరా ఎప్పుడూ చూస్తూ ఉండాలి అని ఆశపడుతున్నారు। ఎట్ ద మిడ్ నైట్ షీ వాంట్స్ టు గో టు నియర్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా రివర్। ఎందుకంటే శ్రీకృష్ణుడి దర్శనం కోసం మంచి పువ్వుల రంగుల చీర కట్టుకొని ఆవిడ ఎదురు చూస్తూ ఉండాలని కోరుకుంటున్నారు। काव्य सौंदर्यलो फर्स्ट वन। हरि आप हरो जनरी बरी, द्रौपदी री लाज राखी, आप भड़यो चीर, भगत कारण रूप नरहरि, धरयो आप शरीर। ఈ కావ్య యొక్క సౌందర్యని విశ్లేషించమన్నారు, ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు। సో काव्य सौंदर्य, इन पंक्तियों में मीरा श्री कृष्ण के भक्ति भाव को प्रकट कर रही है। इन पंक्तियों में शांत रस प्रदान है। मीरा कहती है कि हे श्री कृष्ण, आप अपने भक्तों के कष्टों को हरने वाले हो। आपने द्रौपदी की लज्जा बचाई और साड़ी के कपड़े को बढ़ाते चले गए। आपने अपने भक्त प्रहलाद को बचाने के लिए नरसिंह का रूप भी धारण किया। సో శ్రీకృష్ణుడిని వర్ణిస్తూ మీరా ఈ పోయంలో శాంతి రస్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు। అలాగే ద్రౌపదిని ఎలా కాపాడారు, అలాగే భక్త్ ప్రహ్లాద్ని ఎలా రక్షించారో కూడా చెప్తున్నారు। సెకండ్ వన్, भुड़तो गजराज राख्यो खाटी कुंजर पीर, दासी मीरा लाल गिरिधर हरो माही बीर। सो काव्य सौंदर्य, इन पंक्तियों में मीरा श्री कृष्ण से अपने दुखों दूर करने की विनती करती है। इन पंक्तियों में तस्तम और तद्भाव शब्दों का सुंदर अद्भुत वर्णन किया है। मीरा कहती है कि जिस तरह है श्री कृष्ण अपने हाथियों के राजा ऐरावत को मगरमच्छ के चंगल से बचाया था, मुझे भी हर दुख से बचाओ। సో ఇందులో ఈ పోయంలో మీరా మెయిన్గా తస్తం శబ్ద్ తద్భావ్ శబ్ద్ యూజ్ చేశారు। హాతీ గజరాజ్ అయిన ఐరావత్ని మగర్మచ్ నుంచి, క్రొకడైల్ నుంచి ఎలా కాపాడారో మా దుఃఖాల నుంచి మమ్మల్ని అలాగే కాపాడండి అని చెప్పారు। థర్డ్ వన్, चाकरी में दर्शन पास्योम सिमरन पास्योम करची, भाव भगति जगिरी पास्योम तिन भांता सरसी। सो काव्य सौंदर्य, इन पंक्तियों में मीरा श्री कृष्ण के प्रति अपनी भाव भक्ति दर्श रही है। यहाँ शांति रस प्रदान है। यह मीरा श्री कृष्ण के पास रहने के 3 फायदा बताते हैं। पहला, उसे हमेशा दर्शन प्राप्त होंगे। दूसरा, उसे श्री कृष्ण को याद करने की ज़रूरत नहीं होगी। और तीसरा, उनकी भाव भक्ति का సామ్రాజ్య बढ़ते ही जाएगा। సో ఈ పోయంలో శాంతిరస్ అనేది ప్రధానంగా ఉంది। ఇందులో మీరా మెయిన్గా 3 యూజెస్, తను శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండడం వల్ల ఆవిడకి కలిగే 3 యూజెస్ ఏంటి అని చెప్తున్నారు। ఫస్ట్ వన్, ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడిని చూస్తూ ఉండొచ్చు। సెకండ్ వన్, ఆవిడకి ఇంతజార్ మీన్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, తను ఎప్పుడు కృష్ణుడిని చూస్తూ ఉంటుంది। అండ్ థర్డ్ వన్, తన యొక్క భక్తి సామ్రాజ్యానికి శ్రీకృష్ణుడిని మహారాజుగా చేసి ఆవిడ అందులో నాట్యం చేస్తూ ఉండాలని కోరుకుంటుంది। నెక్స్ట్ భాషా అధ్యాయంలో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటికి సినానిమ్స్ రాయమన్నారు, సేమ్ మీనింగ్ వచ్చేవి। ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్గా మనకి బీర్ మీన్స్ పీడ, పెయిన్ ఇచ్చారు। సెకండ్ వన్ చీర్ వస్త్ర మీన్స్ క్లాత్,
థర్డ్ వన్ బుడతా డూబ్తే హుయే డ్రాయింగ్ మునిగిపోవడం. లగస్యూమ్ లగావుంగి ఐ విల్ పుట్ నేను వేసుకుంటాను. ధైర్యం ధారణ్ కరూంగి వేరింగ్. కుంజన్ హాతీ హస్తి మీన్స్ ఎలిఫెంట్. బృందావన్ వృందావన్ మీన్స్ బృందావన్. రహస్యూమ్ రహూంగి మీన్స్ ఐ విల్ రిమైన్ నేను ఉంటాను అని. రాఖో రక్షా కరూంగి మీన్స్ ప్రొటెక్టింగ్. ఘణ్ ఘన బహుత్ మీన్స్ వెరీ. सरसी पूर्ण हुई और संपूर्ण हुई completed. हिवाड़ means हिये हृदय means బాధపడిన హృదయం high heart. కుసుంబి కౌశంబి లేదా లాల్ మీన్స్ రెడ్ ఇన్ కలర్. అండ్ మనకి లాస్ట్ రోమన్లో శ్రీ విష్ణు యొక్క దశావతారాల గురించి అడిగారు. మనం అవి ఇక్కడ రాద్దాం. సో విష్ణుకే దశావతార్ మీన్స్ మనకి మొత్తం 24 అవతార్స్ ఉన్నాయి. అందులో మెయిన్గా మనం చెప్పుకునేది 10. మత్స్య అవతార్, కూర్మ అవతార్, వరాహ అవతార్, వామన అవతార్, నరసింహ అవతార్, పరశురామ్ అవతార్, రామ్ అవతార్, శ్రీకృష్ణ అవతార్, బుద్ధ్ అవతార్, కల్కి అవతార్. ఇవి విష్ణుమూర్తి యొక్క ముఖ్యమైన దశావతారాలు.